హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ క్రియేషన్స్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఏంటంటే అండి కొంచెం ఇది బ్లౌజ్ అనమాట, సారీ మీద బ్లౌజు. సో చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అంటే కొంచెం చేంజెస్ ఉంటాయి. నార్మల్గా కటింగ్కి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి, కొంచెం లావుగా ఉండే వాళ్ళకి మనం బ్లౌజెస్లో ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి అనేది. సో ఇది బ్యాక్ అండి. యాక్చువల్గా బ్యాక్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇది కింద వైట్ ఎందుకు వేసానంటే ఈ డార్క్ మనకు అంటే క్లియర్గా కనిపించడం కోసం వేసాను అనమాట. సో నార్మల్గా ఇది మీకు తెలిసిందే, నార్మల్గా మనం బ్లౌజెస్ ఎలా కట్ చేసుకుంటాం అదనమాట. సో ఇందులో మనం చేంజ్ చేయవలసింది ఏంటంటే అండి, ఇక్కడ చూడండి చంక రౌండ్ కోసం మనం కటింగ్ చేస్తాం కదా. సో అక్కడ మనం ఇక్కడ నార్మల్గా బ్లౌజ్కి అయితే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి పావు అలా తీసుకుంటాం. బట్ ఇక్కడ మాత్రం 1.5 వరకు తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 వరకు మనం మార్క్ చేసి అప్పుడు మనం ఈ రౌండ్ తీసుకోవాలి. అదొక చేంజ్. నెక్స్ట్ ఇదంతా నార్మల్గా ఇదొకటే చూసారు. ఇక్కడ సైడ్ జాయింట్ వేస్తాం కదా, ఈ సైడ్ జాయింట్ వేసే దగ్గర నార్మల్గా అయితే స్ట్రైట్గా మనం ఉంటుంది. స్ట్రైట్గా ఉండేదాన్ని మనం 1 ఇంచు పై వరకు మార్క్ పెట్టి జస్ట్ ఇక్కడ కొంచెం క్రాస్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అక్కడ ఆ షేప్ కోసం ఇది కట్ చేస్తాం అనమాట. ఇది బ్యాక్ పార్ట్ అండి. అదే నార్మల్గా అయితే అసలు బ్యాక్ పార్ట్ ఇక్కడ మనమైతే అసలు ఏం కట్ చేయం. బట్ ఇది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి మాత్రం ఇక్కడ 1 ఇంచు పై వరకు పెట్టి ఇది కట్ చేసేదంటే నేను ఎందుకు కట్ చేయాలంటే మీకు ఆ మార్కింగ్ తెలియడం కోసమని నేను ఇది కట్ చేయలేదు, నేను కట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మాత్రం మనం ఇక్కడ డాట్ వేస్తాం కదండి బ్యాక్ సైడ్ నడుం దగ్గర, అక్కడ వచ్చేటప్పటికి ఇది మనం నార్మల్గా ఇక్కడ వేసుకొని ఇక్కడ మనం నార్మల్గా కొంచెం తక్కువే పెట్టుకుంటాం నార్మల్ బ్లౌజెస్కి అయితే. కానీ వీళ్ళకి మాత్రం ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి ఇటువైపు హాఫ్ కంపల్సరీగా పెట్టాలన్నమాట. ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ ఇదొకటి, అదొకటి, ఇదొకటి, ఈ 3 పాయింట్స్. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. చూసారు కదండి ఫ్రంట్. నేను ఫ్రంట్ అంటే కట్ చేసి బయట తీసేయలేదు. బయట తీసేస్తే మీకు మార్కింగ్ కరెక్ట్గా తెలియదు అనమాట, అంటే ఎటు నుంచి కట్ చేస్తాం అనేది దానికోసం అనమాట. ఇది నార్మల్గా బ్యాక్ పార్ట్ని దీని మీద వేసి మనం కట్ చేస్తాం కదండి. ఫస్ట్ మార్క్ చేసిన బ్యాక్ పార్ట్ని దీని మీద వేసేసి మార్క్ చేస్తాను. ఇది ఫ్రంట్ నెక్, అదేమి చేంజ్ చేయవసరం లేదు. ఈ లోత్ తీస్తాం కదండి, అది కూడా అసలు ఏమీ చేంజ్ చేయవసరం లేదు. మనం చేంజ్ చేయవలసినంత ఏంటంటే నార్మల్గా మనం బ్యాక్ పెట్టి మార్క్ చేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చిందనమాట. కానీ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పట్టినట్టు వస్తుంది అనమాట. మనం కొంచెం లూజ్ అక్కడ అంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. లూజ్ అని కాదు, ఎక్స్ట్రా పెట్టాలి. సో ఎక్స్ట్రా కోసం ఇది నార్మల్గా అయితే బ్యాక్ పెట్టిన తర్వాత ఈ మార్కు దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇక్కడ పెట్టవసరం లేదండి, ఈ చంక దగ్గరనే పెట్టవసరం లేదు. కిందకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే అండి ఇటువైపు ఇది హుక్స్ పట్టి కాజాలకు పట్టి వైపు అనమాట ఇది. సో ఇటువైపు ఏమొచ్చి మనం కింద నుంచి ఇక్కడ ఒక 1.5 తీసుకున్నాం అనుకోండి, వీళ్ళకి మాత్రం 2 తీసుకోవాలన్నమాట. అంటే ఇది ఎక్కువ తీసుకోవాలి, అంటే ఇది కొంచెం తగ్గాలి. అర్థమైంది కదండి. ఇది మనం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, ఇది కొంచెం తగ్గుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇటువైపు ఈ షేప్ దగ్గరికి కరెక్ట్గా షేప్ వచ్చేలా రావాలంటే మాత్రం అంటే వెంటనే వాళ్ళకి పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల పొట్ట పైకి తన్నట్టు వస్తుంది అనమాట. సో దానికోసం అనమాట మనం ఇది ఎక్కువ తీసుకుంటాం. ఇది ఎక్కువ తీసుకుని కట్ చేస్తే ఇది కొంచెం తగ్గుతుంది అనమాట. సో మనం 1.5 తీసుకుంటే కింద నుంచి వీళ్ళకి 2 తీసుకుంటాం. ఇది 2 అనమాట. ఇప్పుడు నేను పెట్టింది 2 అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం నార్మల్గా అయితే 2.5 తీసుకుంటాం. వీళ్ళకి 2.30 వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం 2.30 తీసుకుంటాం. ఇంకొక పావు వేసి 3 తీసుకోవాలన్నమాట. ఇది అంతే. ఇక్కడైతే ఇంకేం చేంజ్ చేయవలసిన లేదు. ఇక్కడ కూడా మనం ఎక్కడైతే ఎంత అయితే తీసుకుంటున్నామో ఒక 2 తీసుకుంటున్నాం అనుకోండి, ఈ 2.5 వరకు తీసుకోవాలి. ఈ హైట్ అర్థమైంది కదండి. ఇది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం నార్మల్గా కుట్టేదానికన్నా ఒక పావు ఇంచు. ఇది మనం మామూలుగా 2.30 తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ బ్లౌజ్కి ఇది 3 తీసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి. అలాగే ఇటువైపు ఇది 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ షేప్ పీస్కి వచ్చేసరికి కూడా చిన్న చేంజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఇది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నామంటే మరి ఇక్కడ షేప్ పీస్ కరెక్ట్గా సరిపోవాలి కదండి. సో దానికోసం చూడండి ఇది షేప్ పీస్ అనమాట. నార్మల్గా మనం షేప్ పీస్ కట్ చేసేటప్పుడు ఇది హుక్స్ల వైపు వేసేది, హుక్స్లు పట్టి వైపు కాజాల పట్టి వైపు వేసేది. ఇది నార్మల్గా సైడ్ జాయింట్ వైపు వచ్చేది. నార్మల్గా అయితే మనం ఇది ఎక్కువ తీసుకుంటాం, ఇది తక్కువ తీసుకుంటాం. అంటే ఇది 3.5 తీసుకుంటే ఇది మనం 3 తీసుకుంటాం. హుక్స్లు కాజాల పట్టి వైపు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం. కానీ హెవీగా చెస్ట్ ఉండే వాళ్ళకి ఇక్కడ మాత్రం ఇటువైపు ఇది రివర్స్ తీసుకుంటాం అనమాట. ఇది తక్కువ తీసుకుంటాం, ఇది ఎక్కువ తీసుకుంటాం. అర్థమైంది కదండి. ఇది ఎక్కువ తీసుకుంటాం అంటే ఇది నేను ఎంత తీసుకున్నాను అంటే 3.5 తీసుకున్నాను. ఇది హుక్స్లు పట్టి వైపు కాజాల పట్టి వైపు వేసే పార్ట్ అండి. ఇది 3.5 తీసుకున్నాను. ఇది సైడ్ జాయింట్ వైపు వచ్చే పీసు, ఇది 4 తీసుకున్నాను. అంతే. ఈ చేంజెస్ చేస్తే బ్యాక్ ఫ్రంట్ షేప్ పీస్లో ఈ చేంజెస్ చేస్తే కనుక కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళకి అసలు ప్రాబ్లం అయితే ఏ ఉండదండి. నార్మల్గా బ్లౌజెస్కి పెట్టేస్తే మాత్రం మనకు టైట్ పట్టేసి ఆ ఫిట్టింగ్ సరిగ్గా ఉండదన్నమాట.
ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.